హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? ఈరోజు 2022 మెగా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నాకు కాల్ చేయండి. మన ఛానల్ కొత్తగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇలాగ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే మీ పాత వాహనాలు అమ్మదలుచుకుంటే మన ఛానల్ అమ్మేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ మీద ఆన్ చేసుకున్న తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ మీద టైప్ చేయండి. అయితే మెగా అయితే 2022 సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో తీసిన బండే. పైగా ఇది 2 నెలలు మాత్రమే అయింది బండి తీసి. అంటే కొంచెం బండి ఓనర్ గారు తీసుకుని వేరే వాళ్ళకి, ఇది తెలిసిన వాళ్ళకి రెంట్కి ఇవ్వడం అయితే జరిగింది. అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల బండి అయితే అతను తిరగలేదు. సో మళ్ళీ ఇది అమ్మకానికి అయితే రావడం జరిగింది. 2022 మంత్స్ మాత్రమే అయింది బండి తీసుకుని. అయితే బండి పైన ఎటువంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే బండికి రికార్డ్ అంతా కూడా ఫుల్ ఫోర్స్లో ఉంది. అయితే ఈ ఆటోకి ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కొనుగోలు చేస్తున్న ఎవరైనా కూడా చాలా ఈజీగా మనం ఈ బండి తీసుకోవచ్చు. అయితే ఇది కొంచెం ఫైనాన్స్ అయితే ఉంది. ఫైనాన్స్లో 94,000 రూపాయలు మాత్రమే మనకి ఫైనాన్స్ ఉంది. సో మీరు కావాలనుకుంటే కంటిన్యూ ఫైనాన్స్ మీద తీసుకోవచ్చు. లేదనుకుంటే బండి ఓనర్తో పాటు మనకి ఈ రేట్ అయితే చెప్పడం జరిగింది. 3,10,000 అయితే చెప్పడం జరుగుతుంది. సో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 2 నెలలు మాత్రం అయింది కనుక 2022 మోడల్ కొంచెం అమౌంట్ అయితే కొద్దిగా తగ్గే అవకాశం తప్ప భారీ బడ్జెట్ అయితే తగ్గే అవకాశం అయితే లేదు. అయితే వీటికి సంబంధించిన 3 టైర్లు కూడా కొత్త సీల్ టైర్లే. మనకి బండి సీలింగ్ కూడా చేసి ఇచ్చారు. కొత్త సీలింగ్ ఉంది. టైర్లు 3 బాగున్నాయి. రికార్డ్ అంతా ఫుల్ ఫోర్స్లో ఉంది. ఎటువంటి పెట్టుబడి లేదు. సో బండి కొనుగోలు చేయాలనుకుంటే మీరు కాల్ చేయొచ్చు. అయితే మనకి వీటికి సంబంధించిన ఫొటోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మాత్రమే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ నన్ను ఫొటోస్ అని నన్ను అడగొద్దు. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు. అందరికి నేను రెస్పాన్స్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. అయితే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. వీడియోని అయితే మాత్రం లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.